ప్రమాదానికి కారణమైన గుంత దగ్గర నుంచి మా ప్రతినిధి దిలీప్ మరింత సమాచారం అందిస్తారు. సో బీజాపూర్ హైవే రోడ్లో రక్తపు ఏర్లై పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరగడము, ఎవరొకరు మృత్యువాత పడడం ఇది కంటిన్యూగా జరుగుతున్న పరిస్థితి. సో దీనికి ముఖ్యంగా ఇటు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ చౌరస్తా వరకు ఈ వంపులు తిరిగినటువంటి రోడ్లు ఒకవైపు అయితే, ఈ గుంతలు పడినటువంటి రోడ్డు ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇవాళ ఉదయం జరిగినటువంటి తాండూరు బస్సు ప్రమాదం ఏదైతే ఉందో, ఈ ప్రమాదంలో 19 మంది మృత్యుపడ్డారు. సో ఆ మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈ గుంతే అనేటువంటిది ప్రాథమికంగా అయితే విచారణలో తేలినటువంటి పరిస్థితి. సో ఇటు చేవేళ్ల వైపు నుంచి ఇటు వికారాబాద్ వైపు టిప్పర్ వెళ్తున్న పరిస్థితి. సో మన వెనకాల నుంచి టిప్పర్ వచ్చింది. సో కేవలం అటు అంతా కూడా టర్నింగ్, సో వంపులు తిరుగుతూ వస్తున్నటువంటి ఆ టిప్పరు ఇక్కడ ఉన్నటువంటి, అంటే అది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడికి రాగానే సడన్గా ఈ గుంతను డ్రైవరు తప్పించబోయే క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పరిస్థితి. ఆ బస్సు డ్రైవరు ఈ యొక్క టిప్పర్ వాహనాన్ని గమనించాడు. అప్పటికే బస్సును రోడ్డుకి కొద్దిగా భాగం దించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇది ఏదైతే అధిక లోడ్తో వస్తున్న టిప్పర్ వాహనం డ్రైవర్ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా టిప్పర్ వాహనము బస్సు కుడి భాగం వైపు మొత్తం కూడా పడిపోవడము. సో టిప్పర్లో అప్పటికే 50 టన్నులకు మించినటువంటి కంకర ఉండడము. సో అదంతా కూడా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల పైన పడ్డము. సో ఈ ప్రమాదంలో చాలా కీలకంగా ఈ టిప్పరే ఉందని చెప్పొచ్చు. సో ఇలాంటి గుంతలు కనుక మనం చూసుకుంటే మన్నెగూడ చౌరస్తా నుంచి అప్పా జంక్షన్ వరకు కొన్ని వేలల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ గుంతలు ప్రతినిత్యం ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకు నరకప్రాయంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తమ వాహనాలు పాడవడమే కాకుండా వారి ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చిపెట్టుతున్నటువంటి పరిస్థితి. సో అదే కాకుండా ప్రాణాలు కూడా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి తోడు మన వెనకాల కనిపిస్తున్నటువంటి మర్రి చెట్లని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఈ రోడ్డు విస్తరణ పనులు కాకపోవడానికి మేజర్ కారణం ఏంటంటే ఆ మర్రి చెట్టు. సో మర్రి చెట్లను తొలగించకుండా రోడ్డు వేయాలనేటువంటిది చాలామంది కూడా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. చెట్లను తొలగించొద్దు అనేటువంటిది ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉన్నారో సో వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ మర్రి చెట్లు కూడా చాలా చాలా ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి మర్రి చెట్లు. సో మర్రి చెట్లు కూడా సో రోడ్డుకి పక్కనే ఉండడంతో కూడా చాలా వరకు కూడా ఆ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి ప్రమాదానికి ముఖ్య కారణం ఈ గుంతే అని ప్రాథమిక విచారణ అయితే తెలియదు. ఈ గుంత 19 మంది ప్రాణాలకు కారణమైనటువంటి పరిస్థితి. వీడియో నిరీక్షణతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, తాండూరు బస్సు ప్రమాదం నుంచి.